అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమానురాగాలు నిరంతరము మనకు ఆశీర్వాదముగా నిలిచి మనలను మన కుటుంబంలోని బిడ్డలను నిరంతరము ఫలవంతముగా కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యము మనలను ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. అపవాది తంత్రాల చేత మనలను భక్తిహీనులుగా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. వాడి తలంపుల నుంచి, వాడి క్రియల నుంచి సర్వోన్నతుడు ప్రభువే మనలను అనుక్షణము కాపాడువాడైనాడు. ఆయన సమర్థుడు మనతో మాట్లాడుతున్న సంగతిని మనము గమనించుకుందాము. ప్రియమైన స్నేహితులారా, రోమా పత్రిక 10వ అధ్యాయములో 12వ వచనమును మనం చూసినట్లయితే, ప్రార్థన చేయువారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని ప్రభువును గురించి ఇక్కడ మరి రోమీయులకు అపోస్తులుడైన పౌలు గారు సెలవిచ్చారు. ప్రియులారా, ప్రార్థనకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అదే విధముగా మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి లేఖనాలను మనము పరిశీలన చేస్తే ప్రార్థన చేసిన వారు ఎక్కడా కూడా చెడిపోయినట్లు లేరు. అందరూ వృద్ధిలోకి వచ్చారు. ప్రియులారా, షద్రక్, మేషక్, అబేద్నెగోలు మంచి ప్రార్థనా పరులు, విశ్వాస వీరులు. అగ్నిగుండమే వారికి భయంకరమైనటువంటి అగ్ని వంటి శ్రమ వారి ఎదుట నిలబడినప్పుడు ప్రియులారా, వారు అదిరిపోలేదు, బెదిరిపోలేదు. వారు ప్రభు అయిన దేవుని యందు విశ్వాసం ఉంచారు. ఆయన రక్షించగలడు అని అక్కడ శిక్షను విధించడానికి సిద్ధముగా ఉన్నటువంటి బలాఢ్యుడైనటువంటి రాజుగారితో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియులారా, వారు విశ్వాసమందు బలము గలవారై, మేము సేవించుతున్నటువంటి దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయనకు రక్షించడం ఇష్టం లేకపోయినా మేము ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా రెడీ అన్నారు వారు. ప్రియులారా, ఇక్కడ రాజు మూర్ఖత్వంతో వారిని అగ్నిగుండంలో పడవేసినప్పుడు వారిని ప్రేమించినటువంటి దేవుడు వారు పడిపోవచ్చున్న అగ్నిగుండంలోనికి వెళ్ళారు. వారితో పాటు అక్కడ ఆయన సంచరిస్తున్నప్పుడు వారికి ఏ విధమైన ప్రాణహాని కలగలేదు. ప్రియులారా, ఆయన రక్షించుటలో ఘనుడు. ఆ అగ్నిగుండం నుండి వారు దిగ్గున లేచి మరలా బయటకు వచ్చారు. అనగా దేవుడు వారికి తోడై ఉన్నాడు గనక అగ్ని వంటి శ్రమలను కూడా అవలేలగా వారు జయించారు. ప్రియులారా, ఈ లోకంలో మనము ఎలాంటి శ్రమలనైనా జయించడానికి ప్రభువు మనకు తోడుగా ఉండాలి, సహాయకుడుగా ఉండాలి. ప్రభువు సహాయకుడుగా ఉండాలంటే మనము ప్రార్థనా పరులుగా ఉండాలి, అంటే ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే ప్రభు వారు నా ప్రార్థనలు వినాలని ఎంతో ఆశపడుతూ ఉంటారు. దైవజనులు వ్రాసిన ఒక శరణంలో ఉన్నది కదా, ప్రియులారా, నీవు అడుగుట ముచ్చట నాకు, నీకు ఇచ్చుట నాకానందము. నీవు అడుగుట నాకెంతో ముచ్చట అంటూ ఉన్నారు. నీవు అడుగుతూ ఉన్నప్పుడు అంటే నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువారు నీ ప్రార్థన చూసి ముచ్చట పడుతూ ఉంటారు. గనుక నీవు అడగవలసిందే, నీవు ప్రార్థన చేయవలసిందే. కనుక నీ ప్రతి అవసరత తీర్చడానికైనా సిద్ధంగా ఉన్నారు. నీవు ప్రార్థన చేసినట్లయితే గనుక ఆయన నీపై తన కృపను అనుగ్రహించేటటువంటి వారై ఉన్నారు. ఆయన అందరికన్నా ఐశ్వర్యవంతుడై ఉన్నారు. దైవజనులు రాసిన పాటలో ఉన్నాయి కదండి, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నాకేము కదువా నాదుడుండా అన్నారు. మరి దేవుని మహాకృపను బట్టి మన దేశంలో స్వతంత్రము వచ్చేటటువంటి దినాల్లో పోరాటం జరుగుతున్నప్పుడు హాస్టల్కు రావాల్సినటువంటి కోటాలు రాకుండా ఆగిపోయాయి. అల్లూరి సీతారామరాజు పోరాటంలో రైలు మార్గాలను బంద్ చేసినప్పుడు మరి వారు పంపించేటటువంటి సహాయ నిధులు ఆగిపోయినాయి. అప్పుడు దైవజనులు దేవదాసయ్య గారు హాస్టల్ వార్డెన్గా ఉండి పిల్లలందరికీ భోజనం పెట్టే బాధ్యత గలవారుగా ఉన్నారు. అయితే మరి వారు ఎవరిని చేయి చాచి అడగలేదు, కానీ ఆయన
నాకేమి కొదవా నాదుడుండా, శ్రీకరుండగు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు, నా ఏకరక్షకుడు అని పాడారు. ఆ గడ్డు దినాల్లో ఈ పాట వ్రాశారు. ఆయన పాట పాడుతూ ఉండగా అద్భుత రీతిలో వారందరికీ ఆహారం సమకూర్చబడేది. వారు హాయిగా ఆ గడ్డు దినాల్లో భోజనం చేస్తూ ప్రభుని గణపరుస్తూ ఉండేవారు. వారి సమస్యలన్నీ ప్రభువారు అక్కడ తీర్చేశారు. ఆనాటి నుండి ఏ విధమైనటువంటి సమస్య అయినా మరి దైవజనునికి ఇట్టే దేవుడు తీర్చివేస్తూ సేవలో సహకరించారు. నేడున్న దైవజనులు కూడా అలాగే సహకరిస్తూ ఉన్నారు. ప్రభువారు ఏం చేయాలి మనము అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా ఏ పనులు జరగవు కదండి. గనుక ప్రార్థన వినే ఆ పావన తేజో స్వరూపుడు మన కుటుంబంలో నుంచి వచ్చే ప్రార్థనలను ఆలకించడానికి చూస్తూ ఉన్నారు. మీరు కుటుంబ ప్రార్థన చేస్తే కుటుంబంలో కుమ్మరాలు కూలిపోతాయి, కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ప్రియులారా, మీరు తలపెట్టిన పనిలో ప్రభు మీకు జయం ప్రసాదిస్తారు. గనుక ప్రతి కుటుంబంలోనూ ప్రార్థన ఉండాలి. దేవుని కృపను బట్టి అట్టి ప్రార్థన వాలు వీలు ప్రభువారు మనందరి కుటుంబాలకు ప్రభు ప్రసాదిస్తూ తను మన కుటుంబంలో సభ్యుడై ఉండి నిరంతర సహకారిగా మనల్ని వర్ధల చేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, సృష్టికర్త, ఆది సంబుద్ధుడా, నీ స్తోత్రములు. సదాకాలం మీతో ఉంటానని చెప్పి ప్రతి కుటుంబంలోనూ మా ప్రభువా మీరు ప్రతి వారి అక్కరలు తీరుస్తూ సహాయం చేస్తున్నారు, సమాధానం ఇస్తున్నారు, ఘనకార్యాలు జరిగిస్తున్నారు. అట్టి కార్యాలను బట్టి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం నీకు చెల్లునుగాక. ప్రతి ఒక్కరూ అందుకునే ఆనందభరితులే వర్ధిల్లు కృపనిమ్మని యేసు వారికి అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.